సో గ్రఫైటిస్ మొదలు పెడదాం ఈరోజు. మీరు ఫస్ట్ పాయింట్ కెంట్ స్టార్ట్ చేసిన వెంటనే మనకు ఒక డౌట్ రావచ్చు. ఏమిస్తారంటే కెంట్ కంప్లైంట్స్ ఆఫ్ గ్రఫైటిస్ వర్స్ మార్నింగ్, ఈవినింగ్, డ్యూరింగ్ నైట్ అని చెప్పి అక్కడ నైట్ని మనకి హైలైట్స్ ఇస్తారు. ఎస్పెషల్లీ బిఫోర్ మిడ్నైట్. గ్రఫైటిస్ యొక్క మెయిన్ మోడాలిటీ మనకి నైట్ టైమే. మీరు బోరిక్లో కానీ ఎలెన్స్లో కానీ ఏ బుక్లో చూసినా మనకి నైట్ టైమ్నే ఎక్కువ హైలైట్ చేస్తారు. కానీ మనకి జనరల్గా కూడా ఏ రెమెడీ అయినా సరే వాడు నైట్ టైం ఇచ్చాడు కదా, నైట్ టైం అగ్రేషన్ ఉండాలి. ఇప్పుడు ఆర్సాల్ 12 PM 12 AM అగ్రేషన్ ఇచ్చారు కదా, సో ఆ అగ్రేషన్ లేదు, ఇప్పుడు ఎందుకుని మనం ఆర్సాల్ని ఆ అగ్రేషన్ లేకపోతే ఇవ్వకూడదేమో, వేరే టైంలో ఉంది కదా. కొన్నిసార్లు వేరే సిమ్టమ్స్కి వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు మనం ఆ సిమ్టమ్స్ని కన్సిడర్ చేసి కూడా రెమెడీస్ ప్రిస్క్రైబ్ చేయొచ్చు. జస్ట్ ఒక్క సిమ్టమ్ మనకి ఇది క్లాసెస్లో కూడా చాలాసార్లు చెప్తుంటారు, రిమైనింగ్ సిమ్టమ్స్ టోటాలిటీ అనేది మనం కన్సిడర్ చేయాలి అని. ఇప్పుడు నెక్స్ట్ సిమ్టమ్ ఏం చెప్తారంటే కెంట్, మీరు ఎక్కడో నాకు క్లాసెస్ ఒకసారి చెప్పారు 4 Fs ఉంటాయంట గ్రఫైటిస్లో. ఫ్యాట్, 40s ఉమెన్, ఫ్లాట్యులెంట్ ఉమెన్, నెక్స్ట్ ఫిడ్జెటీనెస్ ఆఫ్ ఫీట్. సో ఇవి 4 Fs ఆఫ్ గ్రఫైటిస్. సో వాళ్ళు ఆల్రెడీ ఫ్యాట్గా ఉన్నా కానీ, లేదా ఒకప్పుడు ఫ్యాట్గా ఉండి ఇప్పుడు నార్మల్గా ఎమాసియేటెడ్గా ఉన్నా కానీ గ్రఫైటిస్ చాలా బాగా ఇండికేట్ అవుతుంది. మనకి ఇలాగే ఫ్లాబీ నేచర్ మనం క్యాల్కేరియాలో కూడా చూస్తాం. సో ఇంకా చూస్తే మనకి ఇక్కడ కాన్స్టిపేషన్ చాలా కామన్గా ఉంటుంది డయేరియా కన్నా. యాక్చువల్లీ మనకి క్వశ్చన్స్లో ఎగ్జామ్స్లో అడిగేటప్పుడు డయేరియా గురించి కూడా అడుగుతుంటాడు కానీ, బట్ స్టిల్ కాన్స్టిపేషన్ అనేది ఇక్కడ మోర్ కామన్గా ఉంటుంది. కాన్స్టిపేషన్ని మీరు ఎక్కడ చూసినా కానీ మనకు అంత క్లియర్గా ఎవ్వరు, మనకి బోరిక్లో కానీ మీరు ఎలెన్స్ కీనోట్స్లో కానీ చూస్తే అంత క్లియర్గా ఇవ్వడు, జస్ట్ ఒక పాయింట్ ఇచ్చి వదిలేస్తారు. కానీ మీకు ఎన్ఎం చౌదరిలో చాలా వండర్ఫుల్ డిస్క్రిప్షన్ ఉంటుంది అసలు కాన్స్టిపేషన్ ఆఫ్ గ్రఫైటిస్ గురించి. అది కూడా మనం డిస్కస్ చేద్దాం. ఈ ఒబిసిటీయే కాకుండా మనకి కెంట్లో 4th లైన్ ఇస్తారు, అది యాక్చువల్లీ మనకి ఎలెన్స్ కీనోట్స్లో కూడా చెప్తారనమాట. అది ఉమెన్ హూ హ్యావ్ హిస్టరీ ఆఫ్ డిలేడ్ మెన్స్ట్రుయేషన్ అని. వీళ్ళకి జనరల్ నేచర్, వీళ్ళకి మెన్స్ట్రుయేషన్ ఏంటంటే డిలేడ్ మెన్స్ట్రుయేషన్, స్కాంటీ మెన్స్ట్రుయేషన్ అనేది జనరల్ నేచర్ ఆఫ్ గ్రఫైటిస్ అనమాట. మనకి ఇదే పాయింట్ని బోరిక్లో కూడా హైలైట్ చేస్తారు. సో ఇక్కడ కెంట్ మనకి ఇంకో చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తారు. ఇంపార్టెన్స్ ఆఫ్ రెమెడీని చాలా బాగా డిస్క్రైబ్ చేస్తాడు. మార్క్డ్ స్టేట్స్ అని, వెరీ యూస్ఫుల్ అని, లేదా ఒక సిమ్టమ్ ఎంత ఇంపార్టెంట్ అయితే అన్నిసార్లు రిపీట్ చేస్తారు కెంట్. దాని గురించి అంత డిస్క్రిప్టివ్గా ఇస్తారు. ఇక్కడ అలాగే కెటరల్ డిశ్చార్జెస్ గురించి ఒక పెక్యులియర్ పాయింట్ ఇచ్చారు. యాక్చువల్లీ మా క్లాస్లో కూడా కొంతమంది చాలా కన్ఫ్యూజ్ అయ్యేవారు దీని గురించి, హనీ లైక్ డిశ్చార్జెస్సా లేదా ఏంటనేది. ఇక్కడ కెంట్లో ఫస్ట్ పారాగ్రాఫ్లోనే క్లియర్గా ఇస్తారు, ఆల్బ్యూమినస్, విసిడ్, గ్లూటినస్ డిశ్చార్జెస్ అని. ఇది ఏం చెప్తారంటే కెంట్ మనకి కొన్ని డిసీజెడ్ కండిషన్స్లో వాటి పెథాలజికల్ స్టేట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయలేము ఈ డిశ్చార్జెస్ని. అయినా సరే మనకి ఇది చాలా రేర్గా, పెక్యులియర్గా, వెరీ ఫ్యూ రెమెడీస్లోనే ఉంటుందంట ఈ టైప్ ఆఫ్ డిశ్చార్జెస్. కొన్నిసార్లు రా సర్ఫేసెస్ నుంచి రావచ్చు, కొన్నిసార్లు కెటరల్ డిశ్చార్జెస్గా రావచ్చు. ఏంటి క్యారెక్టరిస్టిక్? ఆల్బ్యూమినస్, విసిడ్, గ్లూటినస్ డిశ్చార్జెస్ అనేది గ్రఫైటిస్కి వెరీ పెక్యులర్ అని చెప్తాడు. అసలు ఇది మనం జనరల్గా స్కిప్ చేసేస్తాం ఈ పాయింట్, ఎందుకంటే మనకి ఇంక ఏ బుక్స్లోనే ఇంత స్ట్రెస్ చేయడు. కానీ మనకి కెంట్ చెప్తున్నారు కదా చాలా ఫ్యూ రెమెడీస్లో ఉంటుందని, సో ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. గ్రఫైటిస్ అనేది చాలా డీప్ యాక్టింగ్ రెమెడీ అనమాట. అన్ని కార్బన్ గ్రూప్స్లో ఉన్న రిమైనింగ్ రెమెడీస్ లాగే ఇది కూడా మనకి చాలా డీప్ యాక్టింగ్ రెమెడీ. దానికి జస్టిఫికేషన్ ఎలా ఇస్తారంటే ఇండ్యూరేషన్స్ అండ్ అల్సర్స్లోని చాలా యూజ్ అవుతుంది. అండ్ మనం కెంట్ యూజ్ చేసే ఇలాంటి వర్డ్స్కి మనం ఒక స్పెషల్ అటెన్షన్ అనేది పే చేయాలన్నమాట. ఏంటంటే ఇట్ ఈస్ గ్రేట్ యూజ్ఫుల్నెస్ ఇన్ క్యాన్సరస్ గ్రోత్స్ అండ్ అల్సరేషన్స్, క్యాన్సరస్ డెవలప్మెంట్ ఇన్ ఓల్డ్ సికాట్రైసెస్ ఈజ్ ఏ స్ట్రాంగ్ ఫీచర్ ఆఫ్ ది రెమెడీ అని ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తారు కదా, గ్రేట్ యూస్ఫుల్నెస్, స్ట్రాంగ్ ఫీచర్ ఆఫ్ దిస్ రెమెడీ. ఇలాంటి వాటికి మనం స్పెషల్ అటెన్షన్ అనేది పే చేయాలి. ఎందుకంటే జనరల్గా హెయిర్ రింగ్లోని వీటిలోని
మనకి ఫస్ట్ గ్రేడ్ హెర్రింగ్ గైడింగ్ సిమ్టమ్స్లో ఫస్ట్ గ్రేడ్ సిమ్టమ్స్, సెకండ్ గ్రేడ్ సిమ్టమ్స్, థర్డ్ గ్రేడ్ సిమ్టమ్స్ అని ఉంటాయి. కానీ కెంట్ అనేది డైరెక్ట్గా పారాగ్రాఫ్స్లో ఇస్తారు కాబట్టి ఈ యూస్ఫుల్నెస్, స్ట్రాంగ్ ఫీచర్, మార్కెట్ ఫీచర్ అనే వాటికి మనం కొంచెం స్పెషల్ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలి. మళ్ళీ దీంట్లో కూడా ఉమెన్లో ఎనీమియా అండ్ క్లోరోసిస్ అనేది ఉంటుంది. ఇంకా అదే కాకుండా దీంట్లో అఫెన్సివ్నెస్ అనేది చాలా ప్రామినెంట్గా ఉంటుందన్నమాట. కార్బోవెజ్, సోరినమ్, క్యాలిఫాస్, క్యాలియార్స్ ఈ రెమెడీస్లో కూడా ఉంటుందని చెప్పి ఇస్తాడు. యాక్చువల్లీ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. యాక్చువల్లీ మనకి శశిధర్ సార్ కూడా ఆల్రెడీ క్లాస్లోనే చెప్తారు దీనికోసం. ఏంటంటే ఎరప్షన్స్ కానీ డిశ్చార్జెస్ కానీ ఏదైనా అయి ఉండొచ్చు, అవి సడన్గా డిసప్పేర్ అయిపోయి ఒక డెత్లీ గ్రేవ్ క్రానిక్ ఫినామినన్ అని వచ్చేటప్పుడు గ్రఫైటిస్ అనేది వన్ ఆఫ్ ద రెమెడీస్ అని చెప్తారు. ఇది మనకు కార్బోవేజ్లో కూడా ఇస్తారు ఇలాంటి సిమిలర్ వర్డ్స్. సో ఇదొకటి చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ చెప్తారు పేషెంట్ ఈజ్ వెరీ సెన్సిటివ్ టు కోల్డ్ ఎయిర్ అని. మనకి కెంట్ చెప్పా కదా, అతను ఈ ఒక సిమ్టమ్ యొక్క ఇంపార్టెన్స్ అతని వర్డ్స్ ద్వారా, అతను ఇచ్చే లైన్స్, స్టేట్మెంట్స్ ద్వారా చెప్తారు కదా. ఇక్కడ నెక్స్ట్ చూసేసరికి మనకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తారు. గ్రఫైటిస్ అనేది మనకి డీప్ సీటెడ్ స్పైనల్ కంప్లైంట్స్లో కూడా పేషెంట్స్కి ఈ సిమ్టమ్ కవర్ అయి ఉన్నప్పుడు మనం అంటే కోల్డ్ డ్రాఫ్ట్స్కి సెన్సిటివ్నెస్ ఉన్నప్పుడు అది కూడా కన్సిడర్ చేసి ఇచ్చినప్పుడు వాటిని కూడా క్యూర్ చేసేసింది ఆ డీప్ సీటెడ్ కంప్లైంట్స్ కూడా. అంటే మనని కెంట్ దీన్ని ఒక డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్ కింద వాడుతున్నారంటే దాని యొక్క ఇంపార్టెన్స్ అనేది మనకి ఎంత ఉందో చూడొచ్చు అనమాట, ఈ సెన్సిటివ్నెస్ టు కోల్డ్ ఎయిర్ అనేది. మళ్ళీ నెక్స్ట్ ఏం చెప్తారంటే మనకి ఈ రెమెడీలో కార్బోవిజ్తో ఉన్న ఒక రిజంబ్లెన్స్ గురించి చెప్తారు. ఏంటంటే వీళ్ళకి కూడా ఫ్యానింగ్ కావాలని కోరుకుంటారు. మన కార్బోవిజ్లో ఆ గ్రేట్ డిజైర్ ఉంటుంది. ఈ ఫ్యానింగ్ రిక్వైర్మెంట్లో ఒక మంచి పాయింట్ చెప్తాను చూడండి. మనకు కార్బోవిజ్లో ఫ్యానింగ్ కావాలి, వాళ్ళకి చాలా ర్యాపిడ్ ఫ్యానింగ్ అనేది కావాలి. అదే లాక్సిస్లో స్లో ఫ్యానింగ్ అనేది కావాలి. అదే మనకి మెడోరినంలో చూస్తే కాన్స్టెంట్ ఫ్యానింగ్ అనేది కావాలి. ఇది మనకి ఎలెన్స్కీ నోట్స్లో ఇస్తారు. నేను జనరల్గా బాగుంది కదా అని చెప్పాను. ఈ కాన్స్టెంట్ క్రేవింగ్ ఫర్ ఫ్యానింగ్ అనేది ఈ రెండు రెమెడీస్లోనే కాదు, మనకు అన్ని కార్బన్స్లోని ఇది ఒక స్ట్రాంగ్ ఫీచరే. సో మీకు ఎప్పుడైనా ఇన్కేస్ ఎగ్జామ్స్ కోసం వింటే ఎగ్జామ్స్ టైంలో కార్బన్ గ్రూప్ నుంచి అడిగినప్పుడు కూడా ఈ క్రేవింగ్ ఫర్ ఫ్యానింగ్ అనేది రాయొచ్చు. అంతేకాకుండా వీళ్ళు ఎంతైతే ఈ ఫ్యానింగ్కి క్రేవింగ్ ఉంటుందో అంతే ఈజీగా చిల్లీ అయిపోతారు, అంటే కోల్డ్ని క్యాచ్ చేస్తారు. ఇందాకలే చెప్పాను కదా, వెరీ సెన్సిటివ్ టు కోల్డ్, క్యాచింగ్ కోల్డ్. అంతేకాకుండా వీళ్ళకి ఓవర్ హీటింగ్ అనేది చాలా ఈజీగా అయిపోతారు. ఏంటి మనకి ఇది కార్బోవేజ్లో ఎక్స్ట్రాడినరీగా చెప్తాడు. అసలు ఏంటి కార్బోవేజ్ పేషెంట్ గురించి చెప్తున్నాడు కెంట్ పాయింట్ ఇది. ఒకసారి మీరు చూడండి కావాలంటే. హీ గోస్ ఇన్ టు వార్మ్ రూమ్ థింకింగ్ హీ విల్ గో అవుట్ ఇన్ ఏ మినిట్. హీ కీప్స్ హిస్ ఓవర్ కోట్ ఆన్, ప్రిటీ సూన్ హీ బ్రింగ్స్ టు గెట్ హీటెడ్ అప్. సో వాడు ఒక వార్మ్ రూమ్లో కూర్చుంటాడు. ఇప్పుడు బయటికి వెళ్ళిపోతాను, చల్లగా ఉంటుంది కదా, కోట్ వేసుకుంటాడు. కానీ వాడు అప్పుడే వెళ్ళడు. అక్కడ కూర్చొని ఉండేసరికి ఆ కోటు ఓవర్ హీట్ అయిపోతుంటుంది. సో అప్పుడు కొరైజ్ వస్తుందంట. ఈ కంప్లైంట్స్ ఇలా వస్తాయి కదా ఓవర్ హీటింగ్ వల్ల. ఇది మనకి ఎకోనైట్లో కూడా ఇస్తాడు, కార్బోవేజ్ పేషెంట్ ఇలా అవుతాడని చెప్పి ఓవర్ హీటెడ్ అయినప్పుడు. అంటే కోల్డ్ ఎక్స్పోజర్ లేకపోయినా కానీ ఇలాంటి ఓవర్ హీటెడ్ ఉన్నప్పుడు కూడా అవుతుంటారు. సేమ్ ఇదే కంప్లైంట్ మనకి వీటిలో కూడా ఉంటుంది. మనకి ఈ ఓవర్ హీటెడ్ ఇవన్నీ ఓకే, ఇది కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ మనం ముందుకు వెళ్తే ఎగ్జర్షన్ లేదా మోషన్, మూమెంట్ కానీ ఎగ్జర్షన్ కానీ వీళ్ళు అన్ని సిమ్టమ్స్ని అగ్రవేట్ చేసేస్తుంటుంది అనమాట. ఇది ఒకటి మనం మైండ్లో పెట్టుకోవాల్సిన పాయింట్. కానీ ఈ మోషన్ అనేది, మూమెంట్ అనేది అన్ని సిమ్టమ్స్ని ఇంక్రీజ్ చేస్తుంది కానీ బట్ నమ్నెస్ అండ్ జనరల్ ఫీలింగ్ ఆఫ్ స్టాగ్నేషన్ అనేది మాత్రం ఒక రెస్ట్ టైంలోనే వస్తాయి, అంటే రెస్ట్ తీసుకుంటున్నప్పుడు వస్తాయి. రిమైనింగ్ అన్ని కంప్లైంట్స్ మనకి మోషన్ టైంలో అగ్రివేషన్ అనేది ఉంటుంది.
ఇలా కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి, మనం చూసుకోవాలి. సో నెక్స్ట్‌కి వెళ్ళిపోతే దీంట్లో మనకి ఎక్స్‌ట్రీమ్ వీక్‌నెస్ ఉంటది. ఆ వీక్‌నెస్‌తో పాటు డిజైర్ టు లై డౌన్ అనేది ఉంటది. అంతేకాకుండా మనకి ఇది కెటలెప్టిక్ కండిషన్స్‌లో చాలా ఇంపార్టెంట్ రెమెడీ అని చెప్తారు. అంటే వాళ్ళు కాన్షియస్‌గా ఉంటారు. కానీ వాళ్ళకి మూవ్‌మెంట్‌కి గానీ, మాట్లాడడానికి గానీ పవర్ ఉండదు. యాక్చువల్లీ ఇది కన్వర్జెన్స్ కేసెస్‌లో కూడా చాలా బాగా తగ్గిస్తదని చెప్తారు. కానీ మనకొకటుంటది. అది ఒక క్లాజ్ ఇస్తారు. అంటే కన్వర్జెన్స్ వన్ ఆఫ్ ద మెనీ ఎలిమెంట్స్ అయినప్పుడు. అంటే కన్వర్జెన్స్ కేసెస్‌ని చాలా తగ్గిస్తది వెన్ టోటాలిటీ మ్యాచెస్. అసలు మనం జనరల్‌గా గ్రాఫైటిస్ లాంటి రెమెడీస్‌ని కన్వర్జెన్స్‌కి ఆలోచించం. ఆలోచించాలని కూడా అనుకోం గానీ, బట్ స్టిల్ మనం మైండ్‌లో పెట్టుకోవాలి. ఎప్పుడూ రొటీన్‌గా కన్వల్జివ్ రెమెడీస్, క్యూప్రమెట్, సిక్యూటావిరోజా ఇవే కాకుండా రిమైనింగ్ రెమెడీస్‌ని కూడా మనం ఎప్పుడైతే ఇలా ఒక ప్రిజుడైజ్డ్‌గా మనకి హ్యానిమన్ చెప్పినట్టు ఈ రెమెడీస్ కన్వల్జివ్ రెమెడీస్, ఈ రెమెడీస్ హెమరేజిక్ రెమెడీస్ అని చెప్పి మైండ్‌లో పెట్టేసుకుంటామో, మనకు మనమే ఒక బ్లాక్స్ క్రియేట్ చేసేసుకుంటామనమాట ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు. సో ఎప్పుడూ ఆ ప్రిజుడైజ్డ్‌నెస్ అనేది ఉండకూడదు. టోటాలిటీ అనేది ఎప్పుడైతే మ్యాచ్ అవుతదో, గ్రాఫైటిస్ లాంటి రెమెడీస్ కూడా కన్వల్షన్స్‌కి బాగా పనిచేస్తాయని చెప్పి ఇస్తాడు. మళ్ళీ ఇది ప్రిడామినెంట్‌లీ లెఫ్ట్ సైడెడ్ రెమెడీ. అదొకటి చాలా ఇంపార్టెంట్. మళ్ళీ మనకి జనరల్‌గా ఇక్కడ చెప్తాను యాక్చువల్లీ కిందన ఫిషర్స్ గురించి మాట్లాడారు. మేబీ దాని గురించి చెప్తున్నారనుకుంటా. పెయిన్ కన్నా ఎక్కువ నమ్‌నెస్ మోర్ క్యారెక్టరిస్టిక్ అని. అండ్ వీళ్ళు జనరల్ పెయిన్స్ గురించి కూడా ఇక్కడ అదే మాట్లాడుతున్నారు. సో నెక్స్ట్ చూసేసరికి మనకి ఫిషర్స్ అనేవి గ్రాఫైటిస్ లాంటి రెమెడీస్‌లో చాలా ఇంపార్టెంట్ అనమాట. వాటిలో మచ్ హార్డెనింగ్ అనేది ఉంటదని చెప్పి చెప్తారు. క్రాక్స్ ఉంటాయి, బ్లీడింగ్ ఇన్ ద స్కిన్ ఉంటదని చెప్పి. ఇలాంటి రెమెడీస్ అనేది మనం ఓవర్‌లుక్ చేయకూడదు. దాంతో పాటు సెబాషియస్ సిస్ట్స్ స్కాల్ప్‌లో పెరిగే ఛాన్సెస్ ఉంటాయని చెప్తారు. మనకి టోటాలిటీ మ్యాచ్ అయ్యేటప్పుడు ఇలాంటి రెమెడీస్ మనకి ఈ ఫిషర్స్, ఈ కేసెస్‌లో చాలా వండర్స్‌ని క్రియేట్ చేస్తాయన్నమాట. ఇక్కడ చూడండి మళ్ళీ మనకి ఇది ఎంత వాస్ట్ రెమెడీయో చెప్తున్నారు. సల్ఫర్‌తో కంపేర్ చేస్తూ చెప్తున్నారు. ఇట్ ఈస్ డీప్ అండ్ బ్రాడ్ యాజ్ సల్ఫర్, షోయింగ్ గ్రేట్ సిమిలారిటీ టు దిస్ గ్రేట్ రెమెడీ ఇన్ క్రానిక్ కేసెస్ అని చెప్పి. అంటే ఇది మనకి డీప్ యాక్షన్, దీని యొక్క బ్రాడ్ నేచర్ అన్నీ టోటల్ సిస్టమ్ మీద వర్క్ చేస్తదనమాట. ఇప్పుడు అలా మనం మెంటల్ సింప్టమ్స్ ఒకసారి చూస్తే వీళ్ళు చాలా రెస్ట్‌లెస్‌గా ఉంటారు. మెంటల్ వర్క్ అనేది చేయలేరు. చాలా డ్రెడ్ ఆఫ్ మెంటల్ వర్క్ అని ఇస్తారు. మళ్ళీ మ్యూజిక్ అనేది వీళ్ళని ఇంకా సాడ్‌నెస్‌ని ఇంక్రీజ్ చేస్తది. సింప్టమ్స్ వర్స్ చేస్తది. ఇంకా ఇర్రెజల్యూషన్ అనేది చాలా మంచి మార్క్డ్ సింప్టమ్ దీంట్లో. అంటే ఇది మనకి పల్స్టిలాలో కూడా చూస్తాము. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి ఇక్కడ మళ్ళీ చెప్తారు. ఇప్పటి వరకు మనకి జనరల్ సింప్టమ్స్ చెప్పారంట. ఈ జనరల్ సింప్టమ్స్ అనేవి ప్రిడామినెంట్‌గా ఉంటే ఏ సిక్‌నెస్‌నైనా టోటాలిటీ మ్యాచ్ అయినప్పుడు ఆ పర్టిక్యులర్స్‌ని ఈ రెమెడీ క్యూర్ చేస్తుందని చెప్పి చెప్తారనమాట. సో ఈ జనరల్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. టెండెన్సీ టు కోల్డ్‌నెస్, ఫార్మేషన్ ఆఫ్ ఫిషర్స్ అండ్ క్రాక్స్ ఆన్ ఎనీ పార్ట్ ఆఫ్ బాడీ అండ్ ఓవర్ హీటింగ్, ఇవన్నీ మనకి చాలా ఇంపార్టెంట్ సింప్టమ్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మనకు అలా కిందకి వెళ్ళేసరికి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఇస్తారు. ఎక్స్‌ట్రీమ్ ఫోటోఫోబియా ఇన్ సన్‌లైట్ విత్ కోపియస్ లాక్రిమేషన్. యాక్చువల్లీ దీనికి మనకి శశిధర్ సారు ఒక కేస్ కూడా చెప్తారు. అది నేను లింక్ చేస్తాను కిందన వీడియోలో. ఫోటోఫోబియా కేస్ ఒకటి చెప్తారనమాట. నో రెమెడీ హ్యాస్ ఫోటోఫోబియా మోర్ మార్క్డ్ దాన్ గ్రాఫైటిస్ అని చెప్పిస్తారు. అసలా చూడండి ఎంత బాగా ఇచ్చారో. కానీ ఇదే కాదు, యాక్చువల్లీ ఇక్కడ కిందన ఐ సింప్టమ్స్ ఇస్తాడు ఇంకా కొన్ని. ఏంటంటే పెయిన్ ఇన్ ద ఐస్ ఫ్రమ్ లుకింగ్ ఎ సన్‌లైట్ విండో. ఇదే కాదు, యాక్చువల్లీ జనరల్‌గా హెడేక్ కూడా సన్‌లైట్ అగ్రివేషన్ అనేది మనం గ్రాఫైటిస్ చూస్తాం. ఐ స్ట్రెయిన్ అగ్రివేషను, ఇదే మన అర్జెంటమ్ నైట్రికమ్ వీటిలో కూడా చూస్తుంటాం. సో ఇంకా వీటిని కన్సిడర్ చేయాలి మనం. నెక్స్ట్‌కెళ్తే మనం నెక్స్ట్ పాయింట్ చూస్తే ఇంపార్టెంట్ పాయింట్, డెఫ్‌నెస్ ఉంటది. కానీ హీ హియర్స్ బెటర్ ఇన్ ద నాయిస్. ఇది యాక్చువల్లీ మనం ఇంకో రెమెడీలో చూస్తాం. అది మనకి అలెన్స్ కీనోట్స్‌లో బ్రాకెట్స్‌లో ఇస్తాడు. మీకు అది చెప్తాం. అది కూడా డిస్కస్ చేసుకుందాం. హియర్స్ బెటర్ ఇన్ ద నాయిస్ అని చెప్పిస్తారు.
ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. అంతేకాకుండా ఇంకా మనకి మోస్ట్ యూజ్ఫుల్ రెమెడీ ఇన్ క్రానిక్ నేసల్ కెటార్ అని చెప్పి ఇస్తారనమాట. కెటరల్ సిమ్టమ్స్లో మనకి వెరీ పెయిన్ఫుల్ డ్రైనెస్ ఇన్ ద నోస్ ఉంటుందని చెప్పి చెప్తారనమాట. మళ్ళీ దీంట్లో స్నీజింగ్స్, ఫ్లూయిన్ కొరైజా అనేది కార్బోవెజ్ అంత మార్కెడ్గా ఉంటాయి. మనకి ఫ్రీక్వెంట్ అటాక్స్ ఆఫ్ కొరైజా అనేది వస్తుంటుంది, ఎక్స్కోరియేషన్ ఉంటుంది, కోల్డ్ ఎయిర్లో అగ్రవేషన్ అనేది ఉంటుంది, కార్బోవెజ్ లాగా అని చెప్పి ఇస్తారు. సో ఇది కెటారు, కొరైజా సిమ్టమ్స్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. జనరల్గా మనకి బిగినింగ్స్లో రష్ టాక్స్ ఇలాంటివి ఇవ్వడానికి ట్రై చేస్తుంటాం, కానీ మనం ఆ ప్రిజుడేజ్లో ఎప్పుడు ఉండకూడదు ఈ రెమెడీస్ ఇవ్వాలని చెప్పి. మనకి సిమ్టమ్స్ మ్యాచ్ అయినప్పుడు రిమైనింగ్ రెమెడీస్ కూడా వెళ్తూ ఉండాలి. ఈ కాబ్వెబ్ సెన్సేషన్ అనేది మనం బెరైటా కార్ప్లో, బొరాక్స్లో, బ్రోమియంలో కూడా చూస్తామన్నమాట. సో ఇది మనకి ఎలెన్స్కీ నోట్స్లో ఇస్తాడు ఇంకా ఏ రెమెడీస్లో ఉన్నదనేది. ఆ హియరింగ్ కూడా నాకు గుర్తున్నంత వరకు నైట్రిక్ యాసిడ్ అనుకుంటా, ఇప్పుడు ఎలాగో ఎలెన్స్ చూస్తాం కదా తెలుస్తుంది. ఇంకా ఇది ఒకటి గుర్తుంచుకోండి, ఈ క్రాక్స్, ఫిషర్స్, ఎక్స్కోరియేషన్, బ్లీడింగ్ ఉంటుంది అన్నా కదా, ఇది మనకి యానస్ దగ్గర ఒక్క దగ్గరే కాదు, ఐస్, మౌత్, స్కిన్ ఇవన్నిట్లో కూడా చూస్తాం. ఈ ఫిషర్ టెండెన్సీ అనేది చాలా ప్రామినెంట్గా ఉంటుంది. ఎలాగైతే మనం బిగినింగ్లో గ్రాఫైటిస్ చెప్పుకున్నాం కదా, ఏంటది క్యాన్సరస్ డెవలప్మెంట్ ఇన్ ఓల్డ్ సికాట్రైసిస్, క్యాన్సరస్ గ్రోత్స్ అండ్ అల్సరేషన్స్, అలాగే మనకి ఫిషర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ రెమెడీలో. దీంట్లో రెవెనస్ హెపటైట్ అనేది ఉంటుందంట. మళ్ళీ పెయిన్ ఇన్ ది స్టమక్ రిలీవ్డ్ బై ఈటింగ్ అని చెప్పిస్తాడు. దీనికి మనం ఇక్కడ కాదు మాట్లాడుకోవాల్సింది, దీని గురించి మనకి ఎన్ఎం చౌదరిలో ఎక్స్ట్రాడినరీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. ఎలాగో ఈ బుక్ అయిపోయాక ఎన్ఎం చౌదరి స్టార్ట్ చేద్దాం, ఎన్ఎం చౌదరి తర్వాత ఎలెన్స్కి వెళ్దాం. సో దీని గురించి ఒక ఎక్స్ట్రాడినరీ ఎగ్జాంపుల్ కూడా ఇస్తాడు మనకి, అది కూడా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ అంతేకాకుండా దీంట్లో ఫ్లాట్లెన్స్ అనేది చాలా మార్కెడ్గా ఉంటుంది. ఎలాగైతే కార్బోవెజ్లో ఉంటుందో మనకి అప్పర్ అబ్డామిన్ కదా, కార్బోవెజ్లో ఎరెక్టేషన్స్ రిలీఫ్ ఉంటుందో దీంట్లో కూడా అలాగే ఉంటుంది అనమాట. సో ఇది కూడా మనం గుర్తుంచుకోవాలి. అంతేకాకుండా ఈ ఫుల్నెస్, డిస్టెన్షన్, అబ్డామిన్ గురించి మాట్లాడుతున్నాం మనం, డిస్టెన్షన్, ప్రెషర్ అనేది గ్రాఫైటిస్లో చాలా కామన్ సిమ్టమ్స్ అనమాట. ఇంకా మనకి జనరల్ కొన్ని జిఐటి సిమ్టమ్స్ ఇస్తారంటే అవర్షన్ టు మీట్, అవర్షన్ టు కుక్డ్ ఫుడ్, ఫిష్, సాల్ట్స్, స్వీట్స్ అని. ఇవన్నీ కాకుండా ఇంకా మనకి ఏమిస్తారంటే ఇక్కడ రెచ్చింగ్ ఆన్ స్వాలోయింగ్ ఫుడ్, ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా జనరల్ సిమ్టమ్స్ ఇస్తారు. మనకి లాస్ట్లో ఇంకేమిస్తారంటే ఇది సిమ్టమ్స్ మ్యాచ్ అయినప్పుడు ఓల్డ్ డ్రంకర్స్లో చాలా యూజ్ అవుతుందని చెప్పి ఒక వండర్ఫుల్ రెమెడీ అని చెప్పి ఇస్తాడు, కార్బన్ బైసల్ఫైడ్ లాగా. సో మనం చూసుకోవాలన్నమాట, అసలు మనం జనరల్గా ఏం ఆలోచిస్తాం, జిఐటి కంప్లైంట్స్కి అంటే రొటీన్ ప్రిస్క్రిప్షన్స్లో నక్స్వామికా, పల్స్ ఇలాంటివి ఆలోచిస్తాం. మనం రెపెటరీ చేసి, రుబ్రిక్స్ చూసి, క్యారెక్టరిస్టిక్ రెమెడీస్ చూసి, రిమైనింగ్ రెమెడీస్ కూడా సిమిలియా మ్యాచ్ అవుతున్నప్పుడు ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉండాలన్నమాట. అంతేకాకుండా ఇది ఇంకో దగ్గర మోస్ట్ యూజ్ఫుల్ రెమెడీ అని చెప్పిస్తాడు. ఏంటి, హార్డ్ స్వెలెన్ సోర్ లివర్ కంప్లైంట్స్లో హార్డ్నెస్ ఇవి ఉన్నప్పుడు, ఇంకా జనరల్ సిమ్టమ్స్ మ్యాచ్ అయినప్పుడు, టోటాలిటీ మ్యాచ్ అయినప్పుడు ఇది చాలా బాగా యూజ్ అవుతుందని చెప్పిస్తాడు. ఇదే కాకుండా ఇక్కడ ఇంకో మంచి పాయింట్ ఇస్తారు, ఏంటంటే ఎవ్రీథింగ్ ఈటెన్ సీమ్స్ టు ఫెర్మెంట్ అండ్ టర్న్స్ టు గ్యాస్. నాకు గుర్తున్నంత వరకు ఇది ఎలెన్స్కీ నోట్స్లో క్యాలీ కార్బ్లో ఇస్తాడు అనుకుంటా, ఒకసారి క్రాస్ చెక్ చేయండి, నేను క్రాస్ చెక్ చేస్తుంది. ఇంకా మనకి డయేరియా, కాన్స్టిపేషన్ కూడా ఉంటాయి, కాకపోతే కాన్స్టిపేషన్ అనేది మోర్ ప్రామినెంట్గా ఉంటుంది అని చెప్పి ఇస్తారు. అంతేకాకుండా మనం చూస్తే హార్డ్, నాటీ, డిఫికల్ట్ స్టూల్స్ విత్ ఎక్స్ట్రీమ్ పెయిన్ అనేది ఇస్తారు. ఇక్కడ యాక్చువల్లీ మనకి కెంట్లో ఇచ్చేటప్పుడు ఆ పాయింట్ ఇవ్వలేదు, మ్యూకస్ థ్రెడ్స్తో అని చెప్పి, లార్జ్ స్టూల్స్ అని చెప్పి, కానీ మనకి జనరల్గా బోరిక్లోని ఇస్తారు. ఎన్ఎం చౌదరిలో కూడా చాలా ఎక్స్ట్రాడినరీ డిస్క్రిప్షన్ ఇస్తారు కాన్స్టిపేషన్ గురించి. మనకి ఇక్కడ లాంగ్ నేరో స్టూల్స్ లైక్ ఫాస్ఫరస్ అని ఇచ్చారు. సో అంతేకాకుండా మనకి హెమరాయిడ్స్, ఫిషర్స్ ఇందాకలో మాట్లాడుకున్నాం కదా, వీటిలో కూడా చాలా ప్రామినెంట్ యాక్షన్ అనేది ఉంటుంది. ఇది చాలా కేసెస్ ఆఫ్ బ్లీడింగ్ పైల్స్, హెమరాయిడ్స్ని, లాంగ్ స్టాండింగ్ కేసెస్ని తగ్గించిందని చెప్తారనమాట. ఎక్స్ట్రీమ్ సోర్నెస్, ఫిషర్స్, గ్రేట్ బర్నింగ్, వాళ్ళకి ఎక్స్ట్రాడినరీ పెయిన్స్ ఉంటాయి ఆ స్టూల్ టైంలో,
స్టూల్‌కి వెళ్ళాలనిపించదు ఆ పెయిన్స్‌కి భయపడిపోయి. సో, ఇవన్నీ సింప్టమ్స్ మనకున్నప్పుడు టోటాలిటీ మ్యాచ్ అయినప్పుడు చాలా ఎక్స్‌ట్రార్డినరీ యాక్షన్ ఉంటదని చెప్తారు. ఈ బుక్‌లోనే కాదు మనకి చాలా బుక్స్‌లో ఇదే ఇస్తాడనమాట. మేల్స్‌లో వైలెంట్ సెక్షువల్ ఎక్సైట్‌మెంట్, ఇమ్మీడియేట్ ఎజాక్యులేషన్స్ ఆఫ్టర్ ఇన్సర్షన్ ఆఫ్ పీనిస్ ఇంటూ వెజైనా ఉంటదని చెప్తాడు. అంతే కాకుండా ఆపోజిట్ స్టేట్ కూడా చాలా యూజ్‌ఫుల్ రెమెడీ అని చెప్తారు. ఇలాంటివి ఎలా అంటే మనకి జనరల్ టోటాలిటీ మ్యాచ్ అవ్వాలా, లేదా ఆ గ్రాఫైటిస్ రెమెడీ యొక్క నేచర్ మ్యాచ్ అయినప్పుడు ఇలాంటి వాటిలో కూడా చాలా యూజ్ అవుతుంది. యాక్చువల్ నాకు గుర్తున్నంత వరకు శశిధర్ సార్ క్లాస్‌లో కూడా చెప్తారు. గ్రాఫైటిస్‌ని మన సెక్షువల్ సింప్టమ్స్‌కి అసలు కన్సిడర్ చేయము. కానీ అది ఇలాంటి కంప్లెయింట్స్‌లో కూడా చాలా యూజ్ అవుతుందని నాకు గుర్తుంది. ఒక క్లాస్‌లో చెప్పారు మనకి. అదే ఫీమేల్స్‌లో అయితే మనకేంటి అవర్షన్‌కి అదే కోయిషన్‌కి అవర్షన్ ఉంటది. టెండర్‌నెస్ ఇన్ ద యూటరస్, ఓవరీస్ ఉంటాయని కొన్ని సింప్టమ్స్ ఇస్తారు. అంతే కాకుండా మనం ఇందాకలే అనుకున్నాం బిగినింగ్ ఆఫ్ ద రెమెడీలో ఏంటి వీళ్ళకి జనరల్ నేచర్ ఆఫ్ ద గ్రాఫైటిస్‌లో మనకి ఇర్రెగ్యులర్, స్కాంటీ, డిలేడ్ మెన్సెస్ అనేది ఉంటదని డిస్కస్ చేసుకున్నాం. అది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి మళ్ళీ ఈవినింగ్ హోర్స్‌నెస్ ఉంటది. ఇదే మనకి కార్బోవేజ్‌లో కూడా ఉంటది. అదే కాస్ట్‌కమ్‌లో అయితే మార్నింగ్ హోర్స్‌నెస్ ఉంటది. అంతేకాకుండా దీని యొక్క కఫ్ యొక్క ఎఫెక్షన్స్ చెప్తారు. మళ్ళీ హార్డ్ పెయిన్‌ఫుల్ గ్లాండ్స్ ఉంటాయని చెప్తాడు. ఇంకా ఇవి కూడా మనకి కొంచెం చెక్ చేసుకోవాలి. మనకి టోటాలిటీ మ్యాచ్ అయినప్పుడు ఇలాంటి సింప్టమ్స్‌లో కూడా చాలా యూజ్ అవుతుంది. అంతేకాకుండా ఇంకా మనం కిందకెళ్తే ఎక్స్‌ట్రీమిటీస్ గురించి చెప్తాడనమాట. మార్క్డ్ నమ్‌నెస్ ఆఫ్ అప్పర్ లింబ్స్ అని మనం ఆల్రెడీ చెప్పాం గదా! నమ్‌నెస్ అనేది క్యారెక్టరిస్టిక్స్‌లో బిగినింగ్‌లో ఒకటి చెప్పాం. నమ్‌నెస్ అనేది పెయిన్స్ కన్నా ఎక్కువ ఉంటదని అదొకటి చాలా ఇంపార్టెంట్. ఇంకా జనరల్‌గా స్కిన్ ఎఫెక్షన్స్ ఇస్తారు. అసలు స్కిన్ ఎఫెక్షన్స్‌కి ఇది ఎక్స్‌ట్రార్డినరీ యూజ్‌ఫుల్‌నెస్ అనేది మనం చూస్తామనమాట. ఇది యాక్చువల్లీ ఈ పాయింట్ ఇక్కడ కూడా అన్‌హెల్తీ స్కిన్ ఎవ్రీ లిటిల్ ఇంజ్యూరీ సెపరేట్స్ అని మనకి అలెన్స్ కీ నోట్స్‌లోని వీటిలో ఇస్తారు. ఇంకా కొన్ని బుక్స్‌లో ఇస్తాడు. అంతేకాకుండా మనకి క్రానిక్ రికరెంట్ ఇంటర్మిటెంట్ ఫీవర్స్‌లో కూడా తరచుగా యూజ్ చేయాలి మనం అనుకున్న దానికన్నా అని చెప్తాడనమాట. అంటే వీటిలో నైట్లీ ఫీవర్స్ ఉంటాయి. వాంట్స్ టు బి కవర్డ్ ఆన్ ఆల్ స్టేజెస్. మనం ఇందాక చెప్పే కదా! వెరీ చిల్లీగా ఉంటారని. సో, అలా అనమాట. ఇంకా ఈ జనరల్ సింప్టమ్స్ అనేది మ్యాచ్ అవుతున్నప్పుడు మనకి ఫీవర్స్‌లో కూడా చాలా ఎక్స్‌ట్రార్డినరీ యూజ్ అనేది గ్రాఫైటిస్ అనేది ఉంటదనమాట. ఈ సికాట్రైసిస్ మీద కూడా ఎఫెక్షన్స్ మీద కూడా అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. ఈ హార్డ్ పెయిన్‌ఫుల్ సికాట్రైసిస్, ఓల్డ్ సికాట్రైసిస్ మీద కూడా చాలా మంచి ఎఫెక్షన్స్ అనేది గ్రాఫైటిస్ అనేది ఉంటదనమాట. నెక్స్ట్